ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ భారత్ లేట్ చేస్తుంది, భారత్ ఇంకా స్ట్రైక్ చేస్తలేదు, భారత్ ఎందుకు ఆలోచిస్తుంది, పాక్ భూభాగంలోకి పోయి గుసాంచి ఏదైతే ప్రధాని ఘర్మే గుస్కే అని చెప్పి మాట్లాడతాడో, ఇవాళ ఘర్మే క్యూ నహీ గుస్ రహా హై మేరా ప్రధాన్ అని చెప్పి మీ ఆలోచనలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని నాకు తెలుసు. కాకపోతే ఆ ఫోటోలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అక్కడ మీ నా గర్వం, ఇంకొకటి గౌరవం, ఇన్ఫ్యాక్ట్ భారత గర్జన. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పక్కన నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఫోటో పెట్టిన, రాహుల్ గాంధీ ఫోటో పెట్టిన, అసదుద్దీన్ ఓవైసీ ఫోటో పెట్టిన. నిన్ననే మనం ఒక పేపర్లో మాట్లాడుకున్నాం, అసదుద్దీన్ ఓవైసీ డంకే పే చోట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనము యుద్ధం చేసి దాన్ని క్యాప్చర్ చేసుకుందాము అని చెప్పి చెప్పడము, ఈ సూర్యుడు ఏడికైనా వచ్చిండు అని చెప్పి నేనే మాట్లాడినా నిన్ననే షో సాక్షి. దానికి దీన్ని మనం కరెక్ట్గా డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, సడన్గా ఇవాళ ప్రతిపక్షాలు యావత్ భారతావనిలా ఈ జాతీయవాదం మీద ఎందుకు మాట్లాడుతున్నారు? సడన్గా వీళ్ళకు నేషనలిజం అనే ఇత్తనం వీళ్ళ మనసులలో ఎందుకు వచ్చింది? ఇమ్మీడియట్ యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకోవాలి అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు కోరుతున్నారు అన్న దాని మీదనే ఇవాళ చిట్టా నంబర్ 2. ఇది స్ట్రాటజిక్ ప్లానా, లేకపోతే ఒక పొలిటికల్ చెస్ గేమ్ ఆడుతున్నారా? యావత్ భారతంలోనే ఆడుతున్నారా? బయట ఉన్న దుష్మన్ల కంటే మనం లోపల ఉన్న దుష్మన్లను తొందరగా అర్థం చేసుకోవాలా? నేను ఇలా ఎవరి పేర్లు తీసుకోను, కాకపోతే ఎవరెవరు కూడా ఇలా జాతీయవాదులైనరు, ఎవరెవరు కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం క్యాప్చర్ చేయాలంటున్నారు, భారత్ యుద్ధానికి పోవాలా, స్ట్రైక్ చెయ్యాలా అని ఎవరెవరు కోరుతున్నారు, నేను మీ ఆలోచనకు వదిలిపెడతా. కేవలం డేటా చెప్పుడే నా పని, దాని తర్వాత మీ ఇమాజినేషన్ ఏందో అది మీరే రెస్పాన్సిబుల్ ఫ్రెండ్స్. ఇలా భారత్ భవిష్యత్ మీ చేతులు ఉన్నది, ఎందుకంటే ఎవరు పక్కన మీరు నిలబడతారు అనే మీ ఆలోచననే భారత్ భవిష్యత్ని డిసైడ్ చేస్తుంది. అయితే పహల్గామ్ అటాక్ తర్వాత సడన్గా టెర్రరిస్టుల మీద అటాక్ చేయాలా, పాకిస్తాన్ని భూస్థాపితం చేసేసేయాలా అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. 26 మందిని పొట్టన పెట్టుకున్న ఆ ఘటన యావత్ భారతీయులలా పగలేపింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా పగా 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 అని మాట్లాడినా. కాకపోతే నువ్వు నేను ఈడ ఎంతసేపు గంటలు గంటలు మాట్లాడుకున్నా రక్షక బలగాలతోనే ఇది సాధ్యమవుతుంది. గన్ను వట్టనోడే పెద్ద పెద్ద తీస్మార్కాన్ లెక్క కెమెరా ముంగట మాట్లాడతాడు, నేను కూడా ఉండొచ్చు అలా, కాదని అంటలేను. వాళ్ళకున్నంత ఒక 0.1% కూడా ధైర్యం మనకు ఉండకపోవచ్చు రక్షక బలగాలది. సో అందుకే యావత్ మనం చేసుకున్న పుణ్యం వాళ్ళ కుటుంబాలకు తగలాలా, ఉండాలా, వాళ్ళకు ఆ పుణ్యమే ముంగడికి తీసుకుపోవాలా. ఇంకొకటి మన ఆయువు కూడా వాళ్ళు పోసుకొని 100 ఏళ్ళు బతకాలా అని అనేదే మా కోరిక. ఇది చెప్పిన తర్వాత సడన్గా ఒక జియో పొలిటికల్ ట్రాప్ కనబడ్డది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది చాలామంది విశ్లేషకారులు కూడా మాట్లాడుకుంటున్నారు, సడన్గా పాకిస్తాన్ మీద ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది, అసలు పాక్ చైనా ఏం ఆలోచిస్తున్నాయి? డాట్స్ కనెక్ట్ చేసుడు మొదలెట్టురు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి జర పెద్దగా పోతుంది, జాగ్రత్తగా ఇనుండ్రి. పాక్ ఏం చేయగలుగుతుంది భారత్ని? ఇప్పటిదాకా సీజ్ ఫైర్ వయలేషన్లు కాలే, భారత్ అప్రమత్తం చేసింది పాక్ని. ఏం దమాక్ ఇట్లా ఖరాబ్ అయిందా? 7 రోజులలో 51 సీజ్ ఫైర్ వయలేషన్స్ జరిగినాయి. మజాక్ అవుతుందా అని హెచ్చరిక జారీ చేసినా ఆగుతలేదు. అంటే పాక్ భారత్ని రెచ్చగొడుతుంది. ఈ రెచ్చగొట్టడానికి దానికి కారణం ఏంది? చైనానా, లేకపోతే మధ్యవర్తిత్వం చేస్తానన్న ఇరానా? సడన్గా భారత్ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? మధ్యవర్తిత్వం ఇరాన్ ఎందుకు చేస్తానని ఉంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తే, పాక్ ఒక సైకలాజికల్ వార్ ఆడుతున్నది మనతోనే, డైరెక్ట్ మనతోనే. ఇది మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ముందే సెన్స్ చేసిండా, అడుగులు ఏసుడు మొదలెట్టిండా, మన రక్షక బలగాలు అప్రమత్తమైనయా అని చెప్పి మాట్లాడితే, ఇలా యావత్ భారతావనిని భారత్ ప్రజలు ఎమోషనల్ ఉంటారు కాబట్టి, ఎమోషనల్లాగా భారత్ ప్రధాని రిటాలియేట్ చేస్తలేడు, మాటలు మాట్లాడతాడు ఘర్మే గుస్కే అని చెప్పి, టైం వచ్చినప్పుడు ఏం చెయ్యడు అని చెప్పి భారత్ని రెచ్చగొట్టి భారత్ ప్రజలని తన ఏదైతే ఇప్పటిదాకా లోకప్రియ నాయకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్నాడో ఆయనకు ఖిలాఫ్గా అస్త్రం చేయడానికే ప్రయోగిస్తుందా పాక్? నేను చెప్పిన ఫ్రెండ్స్ ఎన్నోసార్లు, యుద్ధం తన యుద్ధ నీతి మార్చింది అని. బుల్లెట్ ఫైర్ చేస్తేనే యుద్ధం కాదు, ఆ బుల్లెట్ల మన దేశ ప్రజలను పెట్టి కొట్టడం ఆ గన్ల అన్నది కూడా నువ్వే ఒక బుల్లెట్ అయితే ఒక్కొక్కసారి నీ దేశానికి కరెక్ట్గా అప్రమత్తం లేకపోతే. ఇప్పుడు చూడుండ్రి, ఇప్పుడు పాక్ని భారత్ అటాక్ చేస్తుంది అని చెప్పంగానే వీడు ఆల్రెడీ చెయ్యకముందే యావత్ ప్రపంచం మొత్తం తిరిగి అగో భారత్ మా మీద అటాక్ చేస్తుంది, జర చూడుండ్రి మీరు మాకు మధ్యవర్తిత్వం చేయరని ప్రతి గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద పోయి షబాజ్ షరీఫ్ గాడు పోయి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పాలని అంటే అక్కడ జరుగుతున్న రైజింగ్ ఇన్ఫ్లేషన్, వాటర్ షార్టేజ్, ఉద్యోగాలు లేవు, నేషనల్ ఇంట్రెస్ట్ అసలే లేదు, సెంటిమెంట్ అసలే లేదు పాకిస్తాన్కి, ఇవన్నిటినీ బ్లాంకెట్ కప్పనికే ఇవాళ ఇది చేస్తున్న నాటకమా అని అంటే మేబీ మే నాట్ బీ.
భారత్ రెస్పాన్స్ ఇవ్వకపోయినా పాక్ ఎందుకు ప్రొవోక్ చేస్తున్నది? మధ్యవర్తిత్వం ఎందుకు ఇరాన్ చేస్తానని అంటుంది? దీనివల్ల ఈ యుద్ధం వల్ల చైనాకేం లాభం అన్నదే ఇగో ఇవాళ చర్చ. చైనా రోల్ అనేది మనం చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. నిశ్శబ్దంలా మీరు ఒకసారి దీన్ని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే మీకు కంప్లీట్ అర్థమవుతుంది. ఇవాళ ప్రపంచ స్థాయిలో ట్రేడ్ వార్ జరుగుతుంది, టారిఫ్ వార్ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చైనాను వదిలి ఎన్నో కంపెనీలు భారత్ రానికి ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాంటి తరుణంలో భారత్లో యుద్ధ మేఘాలు ఉన్నాయి అని చెప్పి తెలిస్తే ఏ కంపెనీ అయినా శాంతి కోరుకుంటుంది. ఆ శాంతి కోరుకునే దేశంలో మేము స్మూత్గా బిజినెస్ చేద్దామనే ఆలోచనలు ఉంటుంది. అట్లాంటిది యుద్ధ మేఘాలు ఉన్న దేశాలలో ఏ కంపెనీ వస్తుంది చైనాను వదిలిపెట్టి? సో ఆబ్వియస్గా ఈ ట్రేడ్ వార్లో చైనా తన పెత్తనాన్ని పెట్టుకోనికే డిసైడ్ చేసుకోనికే ఇవాళ ఆడుతున్న నాటకమా, ముంగట పాకిస్తాన్ని పెట్టి పాకిస్తాన్ భుజాల మీద నుంచి బుల్లెట్ కొట్టే ప్రయత్నం చేస్తుందా భారత్కి అని అంటే మీ కమెంట్ రూపంలో మాకు చెప్పుండ్రి. మ్యానుఫ్యాక్చరింగ్ని కాపాడుకొని తద్వారా తన జీడిపిని కాపాడుకొని తన దేశ ప్రజలల్లో ఏదైతే అశాంతి నెలకొందో చైనాలో దాన్ని కాపాడుకోనికే ఇలా పాకిస్తాన్ని చైనా వాడుకుంటుందా అని అంటే మీ కమెంట్ రూపంలో చెప్పురు. నేను డాట్సే చెప్తున్నా మీకు. అసలు ఏ కంట్రీ ఇలా వార్ ప్రిఫర్ చేస్తుంది అని అంటే ఎవడు కూడా వార్ ఎందుకు అని చెప్పి మాట్లాడతారు. కానీ సడన్గా యావత్ వెస్టర్న్ ఫ్రంట్ అంటే వెస్టర్న్ కంట్రీస్ మొత్తము భారత్ అటాక్ చేయాలా పాక్ని అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇది స్ట్రాటజీ కనిపిస్తలేదా మీకు? చైనా తన బలాలను ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తున్నదో. ఇన్ఫ్యాక్ట్ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే పాక్ ఇంత రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ సీజ్ ఫైర్ కూడా ఆపుతలేదు అని అంటే చైనీస్ యొక్క డ్రోన్లు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఆర్ టు దట్ మ్యాటర్ సర్వేలెన్స్ గేర్లు ఇవన్నీ పాక్కి మద్దతు తెలుపుతలేవు అనుకుంటున్నారా? అందుకే వాళ్ళు కంప్లీట్గా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతున్నాయో అవన్నీ జరిపేసినరా? హఫీజ్ సయీద్కి కంప్లీట్గా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కాకుండా జెస్చర్ రికగ్నిషన్ సర్వేలెన్స్ పెట్టిందా? 1 కిలోమీటర్ రేడియస్ నుంచే ఉన్నదా? వెనుకటికి హఫీజ్ సయ్యద్ని గ్లోబల్ టెర్రరిస్ట్ లెక్క ముద్రేద్దామని అంటే అడ్డుకున్నది చైనానా కాదా? అసలు పాక్ చైనాకు ప్రాక్సీ ఎందుకు అవుతుంది అని చెప్పి మాట్లాడితే పాక్ దగ్గర ఉన్నది ఏందని పోగొట్టుకోనికి, దాని దగ్గర ఉన్నది ఏందని పైజామా ఆడాలి తప్ప. ఇలా కంప్లీట్గా బీజింగ్ ఏది చెప్తుందో అదే ఇంటదా కాదా అంటే ఇది క్లాసికల్గా చెప్పాలని అంటే నిన్ను కోస్తా, నీ రక్తం కళ్ళ చూస్తా, నేను ఎదుగుతా, అదే నా స్ట్రాటజీ. అంటే ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ దట్ యూ బ్లీడ్ ఐ గ్రో అండ్ దట్ ఈస్ మై స్ట్రాటజీ. ఇవాళ చైనా వేస్తున్న అడుగులు ఇవ్వా కాదా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ చైనాలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇవాళ ట్రేడ్ వార్ విత్ యుఎస్ జరుగుతున్నది. అక్కడ ప్రజలు నెగటివ్ పాపులేషన్ గ్రోత్లలో ఉన్నారు. స్లో ఎకనామిక్ గ్రోత్లకు వెళ్ళిపోయింది చైనా మొత్తం. గోస్ట్ సిటీసు చైనాలో మీరు గూగుల్ చేసి చూడరు మీకు తెలుస్తుంది. డిసెంట్ ఇలా మన సిపిసి ప్రభుత్వంతో కంప్లీట్గా ప్రజలు డిసెంట్లు ఉన్నారు. మిలిటరీ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది చైనాలో. ప్రజలు మొత్తం ఇక నిజంగా చెప్పాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్లలో ఉన్నారు. డైరెక్ట్గా ఇండియాతో పెట్టుకోవాలంటే చైనా పెట్టుకోదు. బికాస్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లల్లో ఎంటైర్ వెస్టు ఇంకా యుఎస్ భారత్కి మద్దతు తెలుపుతాయి, చైనా అక్కడ ఢీలా పడుతుంది. అందుకనే పాకిస్తాన్ షోల్డర్ మీద నుంచి ఇవాళ బందూకు పెట్టి ఫైర్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఒక ప్రాక్సీ వార్ ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యుక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా వెస్ట్కి ఇంకా డీప్ స్టేట్కి ఏడ పైసలు పెట్టాలనో తెలుస్తలేదు, ఏడ హస్తగతం అవుతుందో తెలుస్తలేదు. అట్లాంటి తరుణంలో ఈ భారత్ని హస్తగతం చేస్తే, ఆర్థిక విధ్వంసం చేస్తే, పాకిస్తాన్ చుట్టూ భారత్ని తిప్పుడు మొదలు పెడితే పాక్ ఖతం ఆర్ భారత్ యొక్క గర్వం ఖతం. భారత్ గర్జననే లేకపోతే డీప్ స్టేట్కి తిరిగేముంటుంది అని చెప్పి ఈ డీప్ స్టేట్ ఇన్వెస్టర్లు కూడా భారత్లో ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా అని అంటే ఎస్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. ఢిల్లీ మన న్యూఢిల్లీ ఏదైతే ఉన్నదో ఇవన్నీ సెన్స్ చేసి కొన్ని డైవర్జన్ టాక్టిక్స్ మొదలెట్టిందా అని అంటే ఎస్. ఈ చైనీస్ యొక్క స్క్వీజింగ్ ట్రాప్ ఏదైతే భారత్ని చేద్దామని అంటుందో మనని స్క్వీజ్ చేసి అంటే పిండి ఆ ట్రాప్లకు దించుదామని చూస్తుంది చూడు. ఆ తరుణం నుంచి మనల్ని సద్మార్గంలో పెట్టే ప్రయత్నంలో ఏదైతే పోతుంది చూడు మన రక్షక బలగాలు, ఈ ట్రాప్లో మనం పడొద్దు. పాక్ చైనా ట్రాప్లో అసలే పడొద్దు. కైనెటిక్ రియాక్షన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ నీ జర్క్ రియాక్షన్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటాయి భారత్కి, బాధాకరంగా ఉంటాయి భారత్కి, ఎస్పెషలీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో. అందుకనే ఇంటెలిజెన్స్ బేస్డ్ కౌంటర్ ఆపరేషన్స్ చేయడం అనేది ఇలా పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకారులు అన్నారు. ఇప్పటికే నేను ఇది 3వ సారి అంటున్నా. ఒక కొత్త యుద్ధాన్ని పరిచయం చేస్తుంది మీకు భారత్. మీ
ప్రధానమంత్రి మీద, మీ ప్రభుత్వం మీద, మీ దేశం మీద యావత్ భారత్ ప్రజలు ఖచ్చితంగా కొంచెం నమ్మకం పెట్టుకొని ముంగట్టుకోండి. ఒక గ్లోబల్ డిప్లొమాటిక్ ప్రెషర్ తీసుకొస్తుంది భారత్. ఒక సైబర్ వార్ఫేర్కి దారితీస్తుంది. ఒక కొత్త సర్వేలెన్స్ సిస్టమ్స్కి దారితీస్తుంది. ప్రిసిషన్ స్ట్రైక్స్ అండ్ నాట్ ఎ ఫుల్ స్కేల్ వార్. భారత్ ఇట్లా ప్లాన్ చేస్తుంది. 6 డైమెన్షనల్ వార్ అని చెప్పి మన చిత్రగుప్తు మాట్లాడింది. ఇవాళ ఇక్కడ నడుపుతున్న దేశ ప్రధానికి ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ సర్కార్కి తెలుసు, ప్రతి బుల్లెట్, ప్రతి మిజైల్ భారత్ పౌరుడి మీద ఒక కాస్ట్ రూపంలో భారం పడుతుంది అని చెప్పి ప్రతి మన భారతీయుడికి తెలుసు. ఇది ఒక్క రెస్పాన్స్ మన నుంచి ఏదైనా మొదలెట్టినా చైనీస్ అక్కడి నుంచి ఒక ప్రాక్సీ వార్ ఆడుతుంది. అప్పుడు ఇది కేవలం పాక్ యుద్ధం కాదు, చైనా భారత్ యుద్ధం లాగా మారుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాడి నుంచే సపోర్ట్ చేసి నాటకాలు ఆడతాడు. దాని తర్వాత చైనా ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా పాకిస్తాన్ గడ్డ మీద నుంచి పాకిస్తానీలను ముంగట పెట్టి భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి మళ్ళా అది తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ లీడర్ లెక్క ఎదుగుతుంది ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా. ఇరాన్ సడన్గా ఎంటర్ అవుతా అంటుంది, మధ్యవర్తిత్వం చేస్తానని అంటుంది. ఎందుకు అనంటే ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే యుఎస్, రష్యా తర్వాత ఆర్ టు దట్ మ్యాటర్ చైనా తర్వాత భారత్ తర్వాత జరా ఆర్మ్స్ సప్లై ఎవరైనా చేయగలుగుతారు అని అంటే ఇరాన్ చేయగలుగుతుంది. సో ఇరాన్ ఇప్పుడు ఒక మార్కెట్ని వెతుక్కుంటుంది. ఈ యుద్ధం జరిగితే ఇటు పాకిస్తాన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇటు భారత్ కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇరాన్ దగ్గర ఉంటుంది కాబట్టి సో చిన్న చిన్న దేశాలు ఎస్పెషలీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అట్లాంటిది ఏదైనా కొన్నది అని అంటే బంగ్లాదేశ్ ఆర్ టు దట్ మ్యాటర్ చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఒక ఆల్టర్నేటివ్ వెపన్ సప్లయింగ్ కంట్రీ వాళ్ళకు దొరుకుతుంది. ఇక్కడ ఇరాన్ తన బిజినెస్ని చేసుకోనికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్ ఆర్ టు దట్ మ్యాటర్ పృథ్వీ అగ్ని, వియత్నాం లాంటి దేశాలు, ఫిలిపైన్స్ లాంటి దేశాలు, ఇట్లాంటి దేశాలు కూడా మన నుంచి ఎగుమతి చేసుకుంటున్నాయి. ఇంకోటి అజర్బైజాన్ పక్కన కూడా ఏదో దేశం ఉంటుంది, వాళ్ళకు కూడా మనము బ్రహ్మోస్ పృథ్వీ కూడా సప్లై చేస్తామని మేము అన్నాం. సో ఇరాన్ ఈ మార్కెట్లకు ఎంటర్ అయిదామని చూస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏందనంటే పాక్ ఇంకా ప్రొవోక్ చేస్తూనే ఉంటుంది, సైలెంట్గా ప్రొవోక్ చేస్తూనే ఉంటుంది. ఎందుకనంటే చైనా దాన్ని ఆడిస్తుంది కాబట్టి ఆడనికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇండియాకు ట్రెమెండర్ ప్రెషర్ ఉన్నది. కాకపోతే ఈ ట్రాప్లా పడకుండా మనం ఏదో ఒకటి చేసి దీనిలోకి బయటపడాలా. బయటపడుడే కాకుండా పాక్కి గుణపాఠం కూడా చెప్పాలా, గుణాత్మకమైన గుణపాఠం చెప్పాలా. ఈ జియో పొలిటికల్ చెస్ గేమ్లల్లో ఎత్తుగడలేసేటప్పుడు చాలా అతి జాగ్రత్తగా వేయాలి. కంప్లీట్గా ఇవాళ మోదీ సర్కార్ ఒక బ్యాక్ ఛానల్ డిప్లొమసీ మొదలెట్టింది. కంప్లీట్గా యుఎస్, యుఏఈ అండ్ FATF ప్రెషర్ ఏదైతే ఉంటుందో పాక్ మీద తీవ్ర స్థాయిలో తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు నిజంగా చెప్పాలని అంటే ఫ్రెండ్స్ ఎట్లున్నదని అంటే వరల్డ్ మొత్తం దీన్ని ఒక టెర్రర్ అటాక్ లెక్క చూస్తున్నాయి. భారత్ సర్కార్ ఆర్ భారతీయులు దీన్ని ఒక ట్రాప్ లెక్క చూడాలా. జియో పాలిటిక్స్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పేషెన్స్ అనేది మన వీక్నెస్ కాదు, అది మన స్ట్రాటజీ. 14 సంవత్సరాల వనవాసం తర్వాత 18 రోజులలో ఊచ కోత కోసినాం మనం మహాభారత్లో. అదే మహాభారత్ ఇవాళ ప్రపంచానికి నయా భారత్ అయి ఆన్సర్ ఇవ్వాలా. అందులో యావత్ భారతీయులు ఒకటి కావాలా. సడన్గా మొన్నటి దాకా జై ప్యాలెస్టీన్ అన్న గొంతులు ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కైవసం చేసుకోవాలి అని మాట్లాడుతున్నాయనంటే మతలబేంది. ప్రతిసారి నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా, నువ్వు ప్రేమించకపోతుంది నీ ప్రాబ్లం అని అన్న పార్టీలు సడన్గా ఫుల్ ఫ్లెడ్జ్ వార్ ఎందుకు మాట్లాడుతున్నాయి? దాని మీద పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడదామని అంటున్నాయి? సడన్గా ఈ షిఫ్ట్ అయింది. ఆ పార్టీలు వెనకటికి చైనాతో ఒప్పందాలు చేసుకున్నాయి. కొంతమంది డీప్ స్టేట్ అంబాసిడర్లు వచ్చి నిన్నగాక మొన్న ఎలక్షన్లప్పుడు కొంతమంది పార్టీ అధినేతలను కలిసిపోయినారు, ఇంక్లూడింగ్ గంగా జమునా తైజీబ్ లాంటి పార్టీలను కూడా. నేను ఇవాళ ఎవరి పేర్లు తీసుకోలే, మీకు కంప్లీట్గా డాట్స్ కనెక్ట్ చేసి చెప్తున్నా. ఆ పార్టీలేవి, ఆ నాయకులు ఎవరు, సడన్గా ఇంత జాతీయవాదం ఇలా గుండెలలో ఎందుకు వచ్చింది, భారత్ని వార్ చెయ్యాలా అని ఎందుకు పోతున్నారు? భారతీయులు కట్టర్ భారతీయులను భారత్కి ఖిలాఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మోదీ ద్వేషులను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే భారత్ ద్వేషుల లెక్క మనని మిగిలేటట్టు చేస్తున్నారా? భారత్ని అసలుగా ప్రేమించేదెవరు? భారత్ని విదేశాలలో పోయి దూషించేదెవరు? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.